సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతి మద్యం షాపు నుంచి డబ్బులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని అమ్మిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మద్య నిషేధం విధిస్తామని ఆయన వెల్లడించారు. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ముందుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సెంటినీ ఆసుపత్రిని వైఎస్ జగన్ సందర్శించారు. కల్తీ మద్యం బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత ఆంధ్ర హాస్పిటల్కు వెళ్లారు. ప్రతి బాధితుణ్ణి పలకరించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మిస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఏపీలో మద్యపాన నిషేధాన్ని విధిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. సంపూర్ణంగా ఈ పాలసీ మారాలి. గుజరాత్లో మద్యం అమరు అయినా రాష్ట్రం నెంబర్ 1గా దేశంలో ఉంది. బీహార్లో కూడా మొన్న ఎన్నికలయ్యాయి. నితీష్ కుమార్ గారు మద్యాన్ని తీసేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మన రాష్ట్రం నేర్చుకోవాల్సింది పోయి ఇవాళ విచ్చల విడిగా మద్యాన్ని అమ్మిస్తూ ఉంది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ బుద్ధునోడైతే చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోతుంది, 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. కృష్ణలంక ఘటనలో మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు. పిల్లలు చదువులు తప్పుతున్నాయి, దారులు తప్పుతున్నారు. 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తూ ఉన్నాడు. ఊళ్ళో ఎదురుగానే పిల్లలు చౌపక్క చదువుకుంటా ఉన్నారు. ఎదురుగా మద్యం షాప్ కనిపిస్తూ ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. పూర్తిగా చెప్తా ఉన్నా నేను. ఒక తాగాలనుకుంటే 5 స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. మొట్టమొదటి అవకాశం చంద్రబాబు నాయుడుకే ఇస్తా ఉన్నాం. కానీ ఇవాళ అధికారంలో ఉన్నాడు, చెయ్యమని చెప్పి కొడతా ఉన్నాం. జగన్ ఏదో చేస్తాడు చేయబోతాడు కాబట్టి, అప్పుడేదో చేయబోతాడు కాబట్టి, కనీసం ఇప్పుడైనా నువ్వైనా చేసి ముందుకొచ్చి నువ్వైనా చేసేదానికి అవకాశం ఉంది. ముందుకొచ్చి చేయమని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు కూడా డిమాండ్ చేస్తాం. కల్తీ మద్యం ఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు వైఎస్ జగన్. బాధితులకు న్యాయం జరగకుంటే అసెంబ్లీ స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు విపక్ష నేత. గట్టిగా అసెంబ్లీలో కూడా అడుగుతాం. గట్టిగా అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని చేయమని చెప్పి కూడా ఒత్తిడి తీసుకొద్దాం. ఎవడు అనేది వేరే విషయం. ఆ పార్టీ ఈ పార్టీ గురించి మనం ప్రస్తావించడం లేదు. అసలు పాలసీ, ఒక ముఖ్యమంత్రిగా ఒక స్థానంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ ప్రతిదీ మోసమే జరుగుతూ ఉంది. చెప్పేది ఒకటి చెప్తా ఉన్నారు, చేసేది మరొకటి చేస్తూ ఉన్నారు. ఇసుక దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారికి మద్యం షాపుల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తుంటే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు వైఎస్ జగన్.